గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో గౌతమ్ బుద్ధుని జీవితంలో జరిగిన ఘట్టాల్లో 4 అంశాలు చర్చించుకున్నాం. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్, చాలాసార్లు మనకు పోటీ పరీక్షలో రిపీటెడ్ అయిన టాపిక్. మనం ఎప్పుడు కానీ హిస్టరీలో సోషియో ఎకనామిక్ కండిషన్స్ మీద బాగా పట్టు ఉండాలండి. కల్చర్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, లిటరేచర్ కానీ వీటి మీద బాగా పట్టు ఉండాలి. మనకు అలా వచ్చినప్పుడు కల్చర్ ఇక్కడ వస్తుంటుంది, ఆర్కిటెక్చర్. అలాంటి దాంట్లో మనకి బౌద్ధమత జీవన ఘట్టంలో జననం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తన, సో ఇవన్నీ అయిన తర్వాత చివరిదండి మహాపరినిర్యాణం. సరే గుర్తుపెట్టుకోవాలండి, మహాపరినిర్యాణం ఇది చివరి ఘట్టం. గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన చివరి ఘట్టం. 80 సంవత్సరాల వయసులో, అప్పుడప్పుడు ఇంపార్టెంట్ అడుగుతుంటారండి, 80 సంవత్సరాల వయసులో ఈయన ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు. అప్పటికి ముసలోడు అయిపోయాడు. 29 సంవత్సరాల వయసులో ఇంటి వదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయే సమయానికి అతనికి ఒక చిన్న కొడుకు. 80 సంవత్సరాల వయసులో ఆయన వైశాలిలో ఉంటాడు. వైశాలి పట్టణం పేరండి, వైశాలిలో ఉంటాడు. అక్కడ నుంచి పావపూరి అనే ప్రాంతానికి వెళ్తాడు. పావపూరి అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ పావపూరిలో చుండా అని ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి. అప్పటికి గౌతమ బుద్ధుడు బాగా భారతదేశం మొత్తం బాగా పాపులర్ అయి ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటికి పోవడమే వాళ్ళ అదృష్టం, ఎవరింటికైనా కానీ. అలాంటి సందర్భంలో స్వామీజీ గారు మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి అంటాడు. సో ఒరిజినల్ గౌతమ బుద్ధుడు మాంసాహారాన్ని పూర్తిగా తిరస్కరించాడు. ఈ సందర్భంలో చుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీళ్ళు దళితులు, పైగా నిరుపేద కుటుంబం. వెళ్తే అప్పటికే వాళ్ళు బాగా ఇళ్ళనంతా నీట్గా శుభ్రం చేసుకొని, శుక్రమదన, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, శుక్రమదన అంటే అర్థం ఏంటంటే పంది మాంసం కూర వండి, శుక్రమదన పంది మాంసం కూర వండి బియ్యం పిండితో రొట్టెలు చేసి పెట్టుకుంటారు. ఈయన వెళ్తే ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ భార్య అతను కూర్చోబెట్టి సో విస్తరాకులు ఇచ్చి అన్నం పెడతారు. ఒరిజినల్గా ఆయన మాంసాహారం తిరస్కరించాడు. ఇది పెట్టే లోపల ఇంకా ఆయన మాంసాహారం కాలు వద్దంటే తన శిష్యుడు బాధపడతాడు, భక్తుడు బాధపడతాడు. తింటే నా సిద్ధాంతాలను వదిలి నేను తినాలి, ఇప్పుడు ఏం చేయాలరా స్వామి అనుకుని, సరే ఏమవుతే అది కానీ వాళ్ళు లేక పిలిచారు. వాళ్ళు ఏమంటారంటే మా ఇంటికి దేవుడు వచ్చినట్లంత ఆనందం అని చెప్పి వాళ్ళు పొంగి పళ్ళిపోతున్నారు. సరే అన్నం తినేస్తాడండి. తినేసిన వితిన్ ఒక 10 to 15 minutes మధ్యన వామిట్స్ వచ్చేస్తున్నాయి. పూర్తిగా వామిట్స్, మొత్తం వామిట్స్ చేసేస్తారు. వామిట్స్ వచ్చేసి అక్కడి నుంచి ఆయన శిష్యులు తీసుకెళ్ళిపోతారు. ఆనందుడు అని శిష్యుడు ఉంటారు, ప్రియమైన శిష్యుడు. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ పావుపూర్ నుంచి తీసుకెళ్ళిపోయి కుషీనగరం అనే ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందుతాడు, అంటే మరణం చెందుతాడు. ఆ చనిపోయే ముందు తన ప్రియ శిష్యులతో చెప్తాడు, ప్రియ శిష్యుడు ఆనందుడు, నా మరణం తర్వాత బౌద్ధ మత సిద్ధాంతాలు భారతదేశం మొత్తం ప్రతి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మీరు అని చెప్పి చెప్తాడు. సో ఆయన తర్వాతనే మనకి బౌద్ధ మతంలో త్రిపీఠకాలు అనేసి ఉంటాయి. దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అవుట్ గురించి వాళ్ళ శిష్యులు 3 గ్రంథాలు రాస్తాడు. సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక అని. ఒక్కొక్కటి దాని ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ నేను వివరిస్తాను. అవే బౌద్ధ మత సిద్ధాంతాల గురించి వచ్చిన కాన్సెప్ట్. ఇది గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన ఘట్టాలు. అది కూడా మరణం ఎప్పుడు జరుగుతుంది? వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజే జరుగుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున అతని మరణం జరుగుతుంది. జననం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు, జ్ఞానోదయం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు, మరణం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు, సేమ్ టైమింగ్. ఇది అద్భుతం, ఇది మానవ జీవితంలో ఇది అద్భుతం. అతను మనిషే,
కానీ అంత తెలియదు. ఇప్పుడు మనం ఉన్నాము, ఎప్పుడు పుట్టినామో తెలియదు, ఏ టైం పుట్టినామో, ఎప్పుడు సస్తాం కూడా తెలియదు మనకి. కానీ వాళ్ళు చూడండి, అతనికి సేమ్ టైం, సేమ్ రోజు, సేమ్ టైం, సేమ్ పీరియడ్. అది నిజంగానే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ విల్ బి బిలీఫ్ ఆఫ్ ఇన్ గాడ్స్ ఇంగ్లీష్లో. ఒకవేళ నిజంగానే దేవుడేమో అనుకోలేమో. చూడండి, జననం కూడా సేమ్ అలాగే. అలాగే అతని జ్ఞానోదయం, ఎన్లైట్మెంట్ అయింది కూడా సేమ్ పీరియడ్లోనే, సేమ్ డేట్. అదే పౌర్ణమి రోజే. మరణం కూడా ఆ రోజే, పౌర్ణమి రోజే చనిపోతాడు అనమాట. సో అంత అద్భుతమైన సంఘటనలు భారతదేశంలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎవరికి జరగలేదండి. అలాంటిది గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధ మతం ప్రపంచ దేశాలకు బాగా పాకాడు. అలా కొంతమంది గౌతమ బుద్ధుని ప్రచారంలో ఉన్నప్పుడు కొన్ని వృత్తులు వదిలేసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. వారు ఎవరో చూద్దాం. బౌద్ధ మతాన్ని స్వీకరించిన కొంతమంది, బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారు ఎవరెవరో చూస్తాం. నెంబర్ 1 అమ్రపాలి. ఈవిడ ప్రధాన వృత్తి వేశ్య. ఈవిడ జీవితమే అదే. ఒక వేశ్యగా బాగా గుర్తింపు పడిపోయింది వైశాలి ప్రాంతంలో అమ్రపాలి. గౌతమ బుద్ధుని బోధనలు, సిద్ధాంతాలు నచ్చి ఈ వేష వృత్తిలో ఆమె సంపాదించిన డబ్బు, ఆస్తి మొత్తం బౌద్ధ మతానికి డొనేట్ చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించిన మహిళ. ఇది వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలండి. అమ్రపాలి వేశ్య. ఆవిడ వేష వృత్తిగానే బతుకుతా ఉంది. ఆవిడ ప్రొఫెషనే అది. కానీ సిద్ధాంతాన్ని, ఈ గౌతమ బుద్ధుని సిద్ధాంతాలు నచ్చి మొత్తం ఇచ్చేస్తుంది. ఆవిడ సంపాదించుకున్న ఆస్తి, డబ్బులు, బంగారు అన్ని ఎత్తుకుపోయి బౌద్ధ మతాన్ని డొనేట్ చేసి ఆవిడ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తుంది. మరొక వ్యక్తి అంగుళమాలి. ఇతను పెద్ద గజ దొంగ, విపరీతమైన దొంగ. ఆ ఏరియాలో వైశాలి ప్రాంతంలో విపరీతమైన దొంగ. అతను మించిన వాడు లేదు, అతను పట్టుకోవడం కూడా చాలా కష్టం. అలా దొంగతనం చేసిన సంపాదన మరి బౌద్ధ మత సిద్ధాంతాలు నచ్చి నేను ఈ వృత్తిని చేయనని చెప్పేసి దొంగతనం వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. అలాగే ఖేమా అని కూడా అంటారండి. కీమా బింబిసారుని భార్య. వీళ్ళు ఎక్కడొస్తారంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో వస్తారు. బింబిసారుడు, బిందు కాదు బింబిసారుడు. అతని భార్య ఖేమా అని కూడా అంటారు, ఒక్కోసారి కీమా అని అంటారు. ఆవిడ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించింది. అలాగే తన స్వయాన భార్య, లైఫ్ పార్ట్నర్ యశోధర బౌద్ధ మతాన్ని స్వీకరించింది. తన భర్త బాటలో నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించింది. అన్నిటికంటే ముందు దీంట్లో ఒక ట్విస్ట్ ప్రశ్న అండి. మొట్టమొదటిసారి బౌద్ధ మతాన్ని స్వీకరించిన మహిళ ఎవరు అంటేనే మనకు ఆప్షన్ ఏ ఇది ఉంటుంది. చాలా మంది పెడతారు అమ్రపాలి. కాదండి, మొట్టమొదటిసారి బౌద్ధ మతాన్ని స్వీకరించిన మహిళ గౌతమి ప్రజాపతి. సో ఈవిడ ఎవరు అంటే తనని పెంచి పోషించిన పినతల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళ సిస్టర్ గౌతమ్ మొదటి మహిళ. మనకు ఎక్కువగా ఈ అమ్రపాలినే చూస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ కాకూడదండి. సో గౌతమి ప్రజాపతి బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి మహిళ. అలాగే మనకి దిమ్మదన్న ఒక వ్యక్తి. అనాథ పిండ దుండ అన్న వ్యక్తులు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రపంచ దేశాల నలుమూలలు తీసుకెళ్లారు. అందుకని ఇవాళ ప్రపంచంలో శాంతికి ఏకైక చిహ్నమైన మతం ఏదైనా ఉందంటే బౌద్ధ మతం. ఇవాళ అలాంటి భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం భారతదేశం వదిలి విదేశాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాగా ఎక్కువగా బౌద్ధ మతాలు ఎక్కడ ఉన్నాయంటే నేపాల్ దేశంలో కనిపిస్తుంది. సో ఇవ్వండి గౌతమ బుద్ధుని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. నెక్స్ట్ క్లాస్లో పంచ కళ్యాణాలు అని వేటిని అంటారు, బౌద్ధ మతం యొక్క లక్షణాలు ఏంటి అన్నదాన్ని చూస్తాం. థ్యాంక్ యూ.